ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించే వ్యక్తుల మీద అంటే సామాజిక ఉద్యమకారుల మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి తలలు వగలగొట్టేంత దాడులు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కుమారుడు అయినటువంటి కేటీఆర్ గారు విమర్శ గుప్పిస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ముందుగా నమస్కారం అన్న. మతిలేని కేటీఆర్ గారికి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో అధికార మదంతో అధికార అహంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు అంటే ఒక గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ని ప్రశ్నించినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడున్న ఆ మండల స్థాయిలో ఉన్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో బెదిరించి భయపెట్టి స్టేషన్ పిలిపించి కొట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండెల మీద అంటే ఇట్లా భయంతో బతికిన సందర్భాలు ఉండే. ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా నాకంటే అంటే నేను ఒక అడ్వకేట్ అయినప్పటికీ కూడా లా విద్యార్థి అయినప్పటికీ కూడా మేము భయంగా బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ క్షణంలో మా రైట్ టు ప్రైవసీ వైలేట్ అవుతుందో, మేము ఫ్రీగా ఎక్కడ తిరగలేకపోతున్నాం, బయట కూడా పోలేకపోతున్నాం అన్న సందర్భాన్ని మేము తీసుకొచ్చిన అంటే మాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే గౌరవ్ కేటీఆర్ గారు మీ సోషల్ మీడియా బ్యాచ్కి మీ సోషల్ మీడియా ట్రోల్స్ బ్యాచ్కి గవర్నమెంట్ మీద అంటే అసలు ఈ డెమోక్రసీలో దేని మీద విమర్శించాలి, దేన్ని విమర్శించాలి, ప్రజా వ్యవస్థల మీద మనం ఎట్లా మాట్లాడాలి, ప్రభుత్వంతో ఎట్లా మాట్లాడాలి, ఒక రాజకీయ పార్టీగా మనం ఏ కాన్షియస్తో బిహేవ్ చేయాలన్న విషయం మీద బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మీరు 9 సంవత్సరాల పరిపాలన ఎట్లా పరిపాలించడం మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే చిన్న దానికి ట్రోల్ చేయడం, ఎక్కడో ఎండిపోయిన చెరువు దగ్గర పోయి ఇట్లా వీడియో పెడతారు. మీ దాంట్లో సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం వీడియో పెట్టి దాన్ని ఏదో కథలు పడే ప్రయత్నం చేస్తారు. మీ దాంట్లో ఉన్న మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నాయో దాంట్లో ఎవరో పాపం రోడ్డు మీద పోయే ఆడబిడ్డలను గెలికి వాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక విషయం స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే మీకు మీ 9.5 సంవత్సరాల్లో లేకపోతే 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంపదను ప్రజల వైపు తీసుకెళ్ళి ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంటే ఆ అంశాలపై తెలంగాణ ప్రజలకు ఈ 10 సంవత్సరాల కాలంలో మేము దోచుకున్న దాన్ని దాచిపెట్టుకోవడానికి, దాన్ని గుప్తంగా ఉంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ప్రజాపాలన మీద ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో కేటీఆర్ గారు దీనివల్ల ఏంటంటే మీ మెదడు నపుంసకత్వంగా ఉంది. మీ మెదడు అంటే సంపూర్ణంగా లేదు. ఆ మెదడు ఎట్లా అంటే అమెరికాలో పోయి చదువొచ్చినావు అని పేరుకి అంటున్నావు, కానీ అమెరికాలో ఏం చదువుకొని వచ్చినావో ఏం చేసినావు ఏం అర్థం కావట్లేదు. ఏది పడితే అట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నీ మాటల వల్లనే సగం నీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందేమో కేటీఆర్ గారు. మీకు ఒకటి అర్థం కావట్లేదు. బేసికల్లీ మేము డే 1 నుంచి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిలబెట్టుకొని పరిపాలన సాగిస్తున్న క్రమంలో నువ్వు చేస్తున్న పనికిరాని స్టేట్మెంట్ వల్ల వచ్చిన 38 స్థానాలు కొంచెంలోనే పోయింది, మేము కొంచెం అయితే అధికారంలో దగ్గర ఉన్నామని చెప్పి ఒక పనికిరాని ముచ్చట్లు ఎప్పుడైతే చెప్తున్నావో ఆటోమేటిక్గా మీ నాయకులు ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళతో అయ్యే పనే కాదు, ఈయన చెప్పే ముచ్చట్లు, వీళ్ళు చేసే ట్రోలు, ఈ ట్రోల్ బ్యాచ్, ఈ కథ కార్ఖానా మాదో అయ్యేది కాదు, సచ్చేది కాదు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టయింది, ఇంకా ఏం పెద్ద తప్పు జరుగుతుందని చెప్పి మీలో ఉన్న నాయకులు అటు వీళ్ళైతే బీజేపీ పోతున్నారు లేకపోతే కాంగ్రెస్ పోతున్నారు. ఫస్ట్ వాళ్ళని ఆపరాదు. పోటీ చేస్తా అంటే కూడా అంటే ఇట్లా చెప్పుకోవడానికి కాదు, కానీ పోటీ చేస్తా గురి చేస్తా అన్నారు. అందుకే పార్టీలు మారుతా ఉన్నారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని మీరు గ్రామాలలో పెద్ద ఎత్తున దాడులు చేసినారని కేసులు పెట్టడం, కొట్టడం. ఒక మాట ఏంటంటే ఈ 2 నెలల కాలంలోనే ఇంత జరిగిందా కేటీఆర్ గారు? కనీసం సిగ్గుశరం ఉండి మాట్లాడాలి, ఒక అర్థం ఉండి మాట్లాడాలి. దాడుల విషయంలో కానీ, దౌర్జన్యాల విషయంలో కానీ, బెదిరింపుల విషయంలో కానీ, నెపోటిజంల విషయంలో కానీ మీకన్నా దరిద్రమైన పరిపాలన ఈ 60 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ చేయలే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకొని మీ గడిలకు అంకితం చేసిన ఒక దౌర్భాగ్య స్థితి మీది కేటీఆర్ గారు. అంత శుద్ధపూస మాట్లాడతారేంది? మీరు సాంప్రదాయాలు, మీరు శుద్ధపూసలు, మీరంతా కడిగిన ముత్యాలన్నట్లు మాట్లాడతారేంది కేటీఆర్ గారు? ఒక కానిస్టేబుల్ ఊళ్ళోకి వచ్చినా కూడా భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి కేటీఆర్ గారు. ఈరోజు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారేంది? భయపెట్టి తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ ఒక తాటిపై రాగలిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిపెట్టగలిగారు. మాకు ఇప్పటికిప్పుడు ఎవరిని చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. అసలు మీ పార్టీలో ఉండి మీరు ఎక్కడ వాళ్ళని ముంచుతారని చెప్పి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇన్ని రోజులు మీరు వాళ్ళని దాచిపెట్టి ఇట్లా అంటే సర్ప్రైజ్ చేసి ఉంచారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ తప్పిదం కదా, నీ అహంకారం కదా. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నీ పార్టీ ఓడిపోయిందంటే కనీసం సిగ్గు తెచ్చుకొని ఇంట్లో కూర్చొని అంటే మీ విషయాన్ని మీరు పరామర్శించుకోకుండా, మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తారు ఎందుకు?
కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతారు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనో అభిమానంతోనో మీకు ఓటేయలేదు, ఎక్కడో అపోహపడ్డారు, ఇంకా ఏదో చేస్తారు. 10 ఏళ్ళు చేసినటువంటి కేసీఆర్ గారి సుభిక్షమైనటువంటి పాలన కాకుండా ఇంకా ఏదో మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆశ చేశారు. అది కూడా 1-2% పీపుల్ మాత్రమే ఆ హోప్తో వేయడం వల్ల వాళ్ళు గెలిచారని చెప్పేసి వ్యాఖ్యపైన. మరి కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది? కేటీఆర్ గారు ఎందుకు ఓడిపోయింది కామారెడ్డిలో? మరి ఓడిపోవాల్సింది కాదు కదా. కామారెడ్డిలో కేసీఆర్ని నిలబెట్టడము రాజకీయంగా గొప్ప నిర్ణయము, కానీ మిగతా చోట్ల మీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం చెడు నిర్ణయాలు. ఒక విషయం చెప్తున్నా కేటీఆర్ గారు, ఒక మాట మీరు గమనించండి. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేస్తున్న దౌర్జన్యాలకు దౌర్భాగ్యాలకు తెలంగాణ ప్రజలు దగ్గర నుండి చూసారు కాబట్టి మిమ్మల్ని బొందబెట్టిరు. 39 స్థానాలకు మీరు పరిమితం అయిపోయారు. కొంచెం కాంగ్రెస్ పార్టీ కనుక తలుపులు తెరిస్తే 38 కాస్త 9 అవుతాయి. చాలా ఇబ్బంది పడతారు మీరు రాజకీయంగా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు భూస్థాపితం అయిపోతున్నారు. మీరు అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మీకు ఎగ్జిస్టెన్సే లేదు. మీరు చేసిన రాజకీయ అంటే వైఎస్ఆర్సీపీని ఒకనొక సందర్భంలో 2014లో టీడీపీని ఇలా ఆ పార్టీలను తొక్కి కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి అటు బీజేపీని కాంగ్రెస్ని ఈ 2 పార్టీలను ఇబ్బంది పెడుతూ, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సందర్భంలో బీజేపీతో మీకు సాహసం చేసుకుంటూ వాళ్ళతో కొంచెం సఖ్యత ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళతో జర్నీ చేస్తూనే కాంగ్రెస్ పార్టీని ప్రతిసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ పార్టీని లేపుతూ ఒకసారి ఈ పార్టీని లేపుతున్న ఒక కారణాన్ని చూపించి తెలంగాణ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేశారు. అంటే ప్రాంతీయ పార్టీలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిస్టెన్స్ లేకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీతో సంసారం చేసుకుంటూ జాతీయ పార్టీ అయిన బీజేపీతో మీరు ఒక సఖ్యతను ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని మొత్తానికి ఆగం చేద్దామని చెప్పి అటు నరేంద్ర మోడీతో నువ్వు కలిసి ఆడిన నాటకంలో భాగంగా తెలంగాణ ప్రజలు అయ్యో ఈ నాటకం ఆడుతున్నారు, కేసీఆర్ చేసిన అవినీతిని బీజేపీ కాపాడుతుంది, బీజేపీ యొక్క ఒక ద్వంద్వ వైఖరిని కేసీఆర్ కాపాడుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని చెప్పే ఒక కారణాన్ని ప్రతిసారి మీరు చేశారు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విద్యార్థి దశ నుంచి మొదలు పెడితే మెయిన్ పార్టీ వరకు అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కదా. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో ప్రతిపక్షంలో లేకుండా చేశారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు. ఈరోజు అది మీ మెడకు చుట్టుకున్నది, ఆ పాపం మీ మెడకు చుట్టుకున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమ ద్రోహులని ఉద్యమ ఆకాంక్షలను వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఫలాలను నిజమైన ఉద్యమకారులు కాకుండా ద్రోహులకు అందించే ప్రయత్నం చేసింది మీరు కాదా కేటీఆర్ గారు కేసీఆర్ గారు. ఈరోజు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు కదా. ఇంకో విషయం మీకు స్పష్టంగా చెప్పాలి ఏంటంటే మీ కుటుంబంలోనే హరీష్ రావు గారి రూపంలో మీకు ఒక పెద్ద బొంబార్డ్మెంట్ అంటే ఒక పెద్ద బాంబు మీ కుటుంబంలో పేలే ఛాన్స్ ఉంది. దాని మీద గ్రహించండి. కేటీఆర్ గారిని మీరు ఎంత హైలైట్ చేసే కొద్దీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ప్యారలల్గా వచ్చి మీ కుటుంబంలో పుల్ల పెట్టడానికి రెడీ అవుతున్నారు. 100%. ఇప్పుడు రేపు అధికారంలో అంటే ఎంపీ ఎలక్షన్స్లో కనుక వాళ్ళకి మంచి స్థానాలు రాకపోతే 100% హరీష్ రావు గారు సొంత కుంపటి పెట్టుకుంటారు, లేకపోతే వేరే పార్టీలకు వచ్చేస్తారు. వాళ్ళ సఖ్యత ఉండదు, నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు అని చెప్పేసి కేటీఆర్ గారు పదే ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇది గుంపు మేస్త్రి ఎవరైతే ఉన్నారో తన గుంపును తీసుకొని బీజేపీలోకి పోతాడని చెప్పేసి అటువంటి వాదన తీసుకొస్తున్నాడు కదా కేటీఆర్ గారు. మేము ఒక మాట చెప్తాం. సందర్భంలో భాగంగానే ఇటీవల ప్రధాని మోదీ గారు వస్తే వారిని పొగడడం గుజరాత్ మోడల్ గొప్పదని చెప్పేసి అనడం, రాహుల్ గాంధీ గారు గుజరాత్ మోడల్ ఫెయిల్ అని చెప్పేసి అంటాడు. అలాగే అంబానీ ఆదానులు దోచుకునేదని చెప్పేసి అంటాడు. ఇతను ఆదానితో వ్యాపారాలు మొదలెడతాడు, తెలంగాణ సంపదను ఆదానికి దోచిపెట్టడానికి గుజరాత్ మోడల్ గొప్పదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, బీజేపీలో వెళ్ళడానికి ఈ విధమైనటువంటి పొగడాలతో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు అనేటువంటి వాదన పైన మీ అభిప్రాయం? కేటీఆర్ గారు అలియాస్ ట్విట్టర్ టిల్లు గారు ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఒక ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి ప్రతినిధి. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళిన తర్వాత సభలు సమావేశాలు పెట్టుకునేటప్పుడు అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాత్రమే వాళ్ళు మాట్లాడుకోగలిగిర్రు. ఇక్కడ మిగతా విషయాలను బీజేపీ పార్టీ ఎక్కడ డిఫెండ్ చేయలేదు. మీలాగా వాళ్ళతో దోస్తాన చేయలేదు, మీలాగా వాళ్ళతో సంసారం చేయలేదు. కవిత విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ మిగతా చాలా విషయాల్లో కానీ మీరు వారు కలిసి ప్రయత్నాలు ప్రయాణాలు చేసుకుంటూ చేశారు కదా. ఈరోజు కొత్తగా మీ మధ్య కొత్తగా చెప్పేది ఏముంది? ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఆదాని కంపెనీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ఈ దేశంలో ఆదాని కంపెనీ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. అంతేగాని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ రంగ వ్యవస్థలని ఈ రాష్ట్ర సంపదని ఆదాని కంపెనీలకు దోచిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. బీజేపీ పార్టీ లాగా
మీ పార్టీ లాగా మీ పార్టీ కృష్ణారెడ్డి గారికి మైహోం రామేశ్వరరావు గారికి అప్పగించినట్టు ఈ తెలంగాణ రాష్ట్ర యొక్క సంపదను ఏ కార్పొరేట్ శక్తికి కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధంగా లేదు. టిల్లు గారు ఒక మాట మీకు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు అంటే రైతు చట్టాల విషయంలో కానీ మిగతా చాలా విషయాల్లో కానీ మీరు బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. పార్లమెంట్లో మీ ఎంపీలు ఏ రోజు కూడా ఈ రాష్ట్రం సంబంధించిన అంశాల మీద ఏ రోజు కొట్లాడలేదు. కనీసం వారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో మర్యాదపూర్వకంగా కూడా మీరు కలవలేదు. ఎందుకు కలవలేదు అంటే మీ మధ్య ఉన్న సహజీవనం ఏదైతే ఉందో, మీరు ఒక డేటింగ్ కల్చర్ని మీ మధ్య ఏదైతే సఖ్యతతో నడుస్తుందో అది ఎక్కడ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుందని చెప్పి భయంతో మీరు పోలేదు. అయినా సరే తెలంగాణ ప్రజలు తెలిసిపోయింది. మిమ్మల్ని బుద్ధి చెప్పిర్రు, మిమ్మల్ని చెప్పుతో కొట్టిర్రు, మిమ్మల్ని ఫామ్ హౌస్లో పడుకోబెట్టిర్రు, మిమ్మల్ని బయటికి రాకుండా చేసిర్రు. వెంకట్ గారు, ఇప్పుడు బేసిక్గా మీరు ఆ డేటింగ్లో ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో బీజేపీ అలుపెరగని సహకారం చేసిందని చెప్పేసి బండి సంజయ్ గారిని మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టి మీకు సహకారం అందించడానికి, మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేసింది బీజేపీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదన. ఇప్పుడు ఒక మాట చెప్పదలుచుకున్నాము. 2014 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ రూపంలో కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, టీఆర్ఎస్ రూపంలో బీఆర్ఎస్ రూపంలో వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఇక్కడ మేము అధికారంలో రాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరు అధికారులు ఉన్నప్పుడు కవిత ఇష్యూ ఈ రాష్ట్రంలో ఒక మేజర్ ఇష్యూ, కాళేశ్వరం ఇష్యూ ఈ రాష్ట్రంలో ఒక మేజర్ ఇష్యూ, తెలంగాణ రాష్ట్ర సంపదను అంటే రాష్ట్రాల వారీగా ఢిల్లీకి మిగతా రాష్ట్రాలకు తరలించిన ఘనత ఈరోజు కవిత గారికి దక్కితే, ఈ రాష్ట్ర సంపదను అప్పనంగా దోచుకొని ఫామ్ హౌస్కు తరలించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ విషయాలు వాస్తవాలని చెప్పి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు వాళ్ళందరూ కలిసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసి వాళ్ళు సమావేశాల్లో ఒక మహాసంగ్రామ యాత్రను పెట్టి అక్కడ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, వాటి మీద ఆధారాలు ఉన్నా కూడా వాటి మీద యాక్షన్ తీసుకోకుండా, ఎటువంటి చేయకుండా ఒక సఖ్యతను సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పోతే దాన్ని మేమేదో ఎలిగేషన్ చేసాం, మేము చెప్పాను అంటున్నారు కదా. కానీ తెలంగాణ ప్రజలు నమ్మిర్రు. తెలంగాణ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ రెండు కావు, అవి రెండు ఒకటే తాను ముక్కలు, ఒకటే మార్గంలో వెళ్ళే అంశాలు. రైలు పట్టాలకు ఒక పట్ట ఇదైతే ఒక పట్ట ఇదైతే 2 పట్టాలు పోతే దాని మీద ఈ బీజేపీ బీఆర్ఎస్ అనే రైలు పోతుందని చెప్పి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నమ్మిర్రు. ఈరోజు కొత్తగా చెప్పేది ఎందుకు, కొత్తగా చేసేదే ఉంది. ఇదే అంశాన్ని ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇదే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తాం. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా అంటాగని చెప్పి ఒక మాట చెప్తే నమ్ముతారా తెలంగాణ ప్రజలు? కనీసం ఈ దేశ ప్రజలు నమ్ముతారా? ఈ దేశంలో లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు అనుకున్నప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్న పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. అంత ఒక వైరం ఉన్న పార్టీలు రెండు. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా ఈ దేశంలో ఉన్న మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీ మీద కొట్లాడుతుంది. మరి రాహుల్ గాంధీ గారు డే 1 నుంచి నరేంద్ర మోడీ మీద కొట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసింది కానీ, భారత్ జోడో న్యాయాత్ర చేసింది కానీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే కదా, ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా. సో ఎట్లా కలిసే ఛాన్స్ ఉంటుంది, ఎట్లా వీలుంటుంది? అబద్ధం అతికినట్టు చెప్పాలి కదా టిల్లు గారు. మీరు ఏదో రాజకీయంగా ఒక మాట విసిరేస్తే అయిపోతుంది, ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది కాదు కదా. మీ కేసీఆర్ గారు బండి సంజయ్ గారిని దింపి కిషన్ రెడ్డి గారు ఎక్కించారని చెప్పి ఆ విషయం తెలంగాణ ప్రజలు చిన్న బుడ్డోడు కూడా తెలుసు, చిన్న పిల్లగాడు మొన్న రాజకీయాలు వచ్చిన వాళ్ళు కూడా తెలిసిపోయింది ఆ విషయం. ఏం క్లెయిమ్ చేసుకుంటారు, ఏం రాజకీయాలు మాట్లాడతారు, అర్థం లేని రాజకీయాలు ఏం మాట్లాడతారు? వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ ద్వారా సగం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి మీ కార్యకర్తలందరూ ఆవేదన చెందుతున్నారు. మొన్న బొంతు రామ్మోహన్ గారు బయటకు వచ్చిన తర్వాత మీ మీదే కదా అలిగేషన్ చేసింది. ఈ హైదరాబాద్కు ఉన్న మాజీ మేయరు, మాజీ డిప్యూటీ మేయరు మీ మీద బట్టగాల్చి మీదేసి మీ మీద నుంచి వచ్చారు కదా ఇటు. అంటే కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారు ఒక మాట అనేటప్పుడు కానీ దాని కారణం నువ్వు అని చెప్తున్నారు కదా, దాని కారణం కేటీఆర్ గారు అని చెప్తున్నారు కదా. కేటీఆర్ రాజకుమారుడు అయినటువంటి కేటీఆర్ గారు అంటే మీరు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకి మీరు సరిపోరు, మీ అహంకారము నెత్తికెక్కింది, మీ అహంకారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొత్త తరం వాళ్ళు రాజకీయాల్లో ఎదగలేకపోతున్నారని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేసి వచ్చారు. అంటే మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక మాట అనే ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న మీరు చేసిన ఒక సంఘ సంస్కృతవంతమైన పనులను ఏదైనా